హలో ఆల్. ఈ వీడియోలో 'సీసు రోడ్ టు రివెంజ్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నిన్న నైట్ అయితే మూవీ షో చూడడం జరిగింది. బట్ నిన్న నైట్ పెట్టడం కావలేదు, అస్సలు ఖాళీ లేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాక పెడుతున్నా. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ హీరో ద అన్స్టాపబుల్ వార్ వెటరన్ తన ఓల్డ్ హోమ్ కి అయితే రిటర్న్ అవుతాడు భయ్య. ఎక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ మర్డర్ చేయబడ్డారో అక్కడికి తను ఆ హౌస్ మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేసేసి వాటన్నిటిని కూడా తన ట్రక్ లోకి అయితే లోడ్ చేసుకుంటాడు. అక్కడి నుంచి ఒక లాంగ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడనమాట. తను పీస్ఫుల్ గా లాంగ్ జర్నీ చేస్తున్న టైంలో తన లైఫ్ లోకి తిరిగి ఒక ఓల్డ్ ఎనిమీ కమాండర్ ఇగోర్ డ్రాగనోవ్ అయితే రావడం జరుగుద్ది. అసలు తను ఎందుకు వచ్చాడు, మరి మెయిన్ లీడ్ హీరో ఏం చేశాడు, వీటి చుట్టూ నడుస్తుంది అనమాట 'సీసు రోడ్ టు రివెంజ్'. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ రీక్యాప్ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ చూసారు మీరు. సో పార్ట్ 2 వీడియో కూడా ఈ రోజు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో అందులోనే పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది, చెక్ చేయండి భయ్య, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే యాజ్ యూజువల్ భయ్య, నాకు ఫస్ట్ పార్ట్ ఎలా అనిపించిందో సేమ్ ఒపీనియన్ అయితే ఉంది. నాకైతే నచ్చింది, ఎందుకంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో పెద్ద స్టోరీ ఏం కాదు, సింపుల్ స్టోరీనే. వాళ్ళు ఆ కిల్స్ ఆ యాక్షన్ తో ఇంప్రెస్ చేస్తారు మిమ్మల్ని. సో నేను మళ్ళీ ఆ కిల్స్ కోసం ఆ యాక్షన్ ఎలిమెంట్స్ కోసమే వెళ్ళాను. వాటి పరంగా అయితే నేను సాటిస్ఫై అయ్యాను. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే బ్రూటల్ అండ్ ఇన్వెంటివ్ యాక్షన్ భయ్య, చాలా ఇన్వెన్షన్ అయితే ఉంటుంది అనమాట యాక్షన్ లో. నెక్స్ట్ లెవెల్ క్రియేటివిటీ అనే చెప్పాలి. ఆ కిల్స్ పరంగా స్టంట్స్ పరంగా షాక్ అవుతారు కొన్ని కిల్స్ చూస్తే. అది చాలా ఇంపాక్ట్ అయితే అనిపించింది నాకు. వైల్డ్ ఉంటుంది మూవీ మొత్తం కూడా, చాలా ఫన్ ఉంటుంది. ఓవర్ ది టాప్ ఎనర్జీ అయితే ఉంటుంది. సీక్వెల్ లో డబల్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళైతే ఆ ఓవర్ ది టాప్ ఎనర్జీని అయితే మెయింటైన్ చేశారు. అది చాలా స్టైలిష్ వేలో ప్రెజెంట్ చేస్తారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక జార్మా టొమిల్లా షైన్స్ అని చెప్పాలి. తన సైలెంట్ రగ్గడ్ పర్ఫార్మెన్స్ అయితే మొత్తం ఎంటైర్ ఫిల్మ్ ని క్యారీ చేస్తారు ఆయన, ఫస్ట్ పార్ట్ లాగే. ఇంకా స్టీఫెన్ లాంగ్ కూడా టెర్రిఫిక్ విలన్ భయ్య. ఆయన ప్రెజెన్స్ రియల్ వెయిట్ అండ్ టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది మూవీలో. చాలా బాగా అనిపించింది నాకు. పైగా మూవీ ఫాస్ట్ బేస్డ్ ఉంటుంది, తెలిసిందే కదా. నాన్ సెన్స్ నరేషన్ అయితే ఏమీ ఉండదు. జస్ట్ 89 minutes, అదే 1 hour 30 minutes లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. నో బోరింగ్ మూమెంట్స్, ప్యూర్ యాక్షన్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ విజువల్స్ ఉంటాయి అండ్ స్టైలిష్ ఉంటుంది మొత్తం అంతా కూడా. సినిమాటిక్ టోన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎక్స్ట్రీమ్ గోర్ భయ్య, టూ వైలెంట్ ఉంటుంది. చాలా వ్యూవర్స్ కి అయితే ఇంత కన్వీనియంట్ గా ఉండదు. నాట్ ఫర్ ఎవ్రీవన్ అని చెప్తా. టూ మచ్ వైలెన్స్, కిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ మూవీలో ఏమన్నా ఉందంటే లాజిక్ డిఫైనింగ్ సీన్స్ అయితే ఘోరంగా ఉంటాయి భయ్య. మనం ఎప్పుడు కూడా మన బాలయ్య బాబు మూవీస్ లో చూస్తాం కదా, లాజిక్ ఉండదు, అంత గ్రావిటీ మిస్ అయిపోద్ది అని చెప్పేసి. అలాంటి సీన్లు ఇందులో బొచ్చులు ఉంటాయి. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే మరి కార్టూనిష్ గా చేస్తూ ఉంటారు అనమాట. సో అవి లాజిక్ డిఫైనింగ్ సీన్స్ గా అయితే ఉంటాయి అన్నమాట. నాకు అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొంచెం సింపుల్ గా ఉంటుంది అండ్ రిపిటేటివ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది అనమాట. చేస్ చేయడం, ఫైట్ చేయడం, మళ్ళీ చేస్ ప్యాటర్న్, ఇదే సీక్వెన్స్ అంతా రన్ అవుతూ ఉంటుంది మీకు మూవీ మొత్తం కూడా రిపిటేటివ్ గా. ఆఫ్టర్ ఏ పాయింట్ అయితే కొంచెం బోర్ కొట్టుద్ది. ఇంతకు మించి అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు భయ్య. మీకు ఫస్ట్ పార్ట్ నచ్చితే ఇది కూడా నచ్చుద్ది. అదే మైండ్ లో పెట్టుకుని వెళ్ళండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.